చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూఅవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూఅవుట్ మీరు చేస్తున్నంతసేపు మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ. అంటే మాట వరుసకు అన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువ సార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి. మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల, అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది. అదంతా ఏది మేమున్న బ్యాక్ డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా. అది వాడినప్పుడు అందరికీ మాస్క్లు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా. హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుందని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుందని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేసేదానికి. సో దానికి కామిక్ లా చూపించి